అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం వాలి హిరణ్మయదేవి గారు రచించిన తేడా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. స్టాఫ్ మీటింగ్ లో ఇదివరకు స్టాఫ్ మెంబర్స్ చేసిన పనుల్లోని తప్పొప్పులను గురించి వివరించి, కొన్ని సవరణలుంటే సూచించి, ఆ తర్వాత వారు మున్ముందు చేయాల్సిన పనుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, ఎవరెవరికి ఏ ఏ పనులు కేటాయించిందో పిఏతో నోట్ చేయించి తన ఛాంబర్లోకి వెళ్లి కూర్చుంది మృదుల. ఇంట్లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటే తరచు ఇలానే అనారోగ్యాల పాలవుతుంటావు. నీ బాధ్యతలన్నీ తొందరగా కంప్లీట్ అవటంతో జీవితమంటే బోర్ కొడుతుందన్న దశకొచ్చావు. ఇన్నాళ్ళు బిజీగా ఉండబట్టి ఇప్పుడు దొరికిన ఈ ఖాళీ సమయం నీకు డైజెస్ట్ కావటం లేదు. కాబట్టి ఇప్పుడు జాబ్లో చేరు. నువ్వు బిజీ అవుతావు. మా ఫ్రెండ్కి సాయం చేసిన దానివి అవుతావు. ముఖ్యంగా నీకెప్పటినుండో జాబ్ చేయాలని ఉన్న సరదా ఇప్పుడు తీర్చుకున్న దానివి అవుతావు అంటూ భర్త రాజారావు చెప్పిన సలహా ప్రకారం జాబ్లో చేరింది. పిఆర్ఓ పోస్ట్ లాంటిదే కావటంతో బాస్ కి స్టాఫ్ కి మధ్య వారధిలా ఉండటమే ఆమె విధి. స్టాఫ్ తో, బాస్ తో ఎవరెవరితో ఎలా బిహేవ్ చేయాలో భర్త ద్వారా తెలుసుకోవడంతో చాలా ఈజీగా నెట్టుకొస్తోంది. ఇరువైపుల వారిని సాటిస్ఫై చేస్తూ 2 ఏళ్లుగా అలవొక్కగా సాగిపోతున్న ఈ కార్యక్రమం కొత్తగా బాస్ గా వచ్చిన కమల్ రాకతో కొంత డిస్టర్బ్ అయింది మృదులకు. కంపెనీ ప్రొపరేటర్ గోపాలకృష్ణ యుఎస్ఏ వెడుతూ కమల్ కి ఆథరైజేషన్స్ అన్ని ఇచ్చి వెళ్లాడు. కమల్ అతని పాపవరది. కమల్ కూడా డైనమిక్ పర్సన్. అంతేగాక చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతనికి కంపెనీ కొత్త కావడం వల్ల ప్రతి విషయాన్ని మృదులతో చర్చించడం ద్వారా వారిద్దరూ గడిపే సమయం ఎక్కువైంది. మృదులంటే అతనికి గౌరవం. ఆమె అందాన్ని, పనిని మెచ్చుకోవటం అతను మామూలు కన్నా కాస్త ఎక్కువగా చేస్తున్నట్లు మృదుల అనుమానం. అతని ప్లీజింగ్ పర్సనాలిటీ ఆమెలో తెలియని సంచలనం కలిగించిన మాట వాస్తవం. ఆమె ప్రశాంత మానస సరోవరంలో అతని రాక అలజడులను రేపింది. అందుకే జాబ్ని కొనసాగించడమా మారడమా అన్న డైలమాలో పడింది మృదుల. ఇంతలో ఇంటర్కామ్లో, మిసెస్ మృదుల, ఒకసారి నా ఛాంబర్కి రాగలరా అన్న కమల్ స్వరం వింటూ ఆలోచనల్లోంచి తేరుకొని అతని ఛాంబర్లోకి వెళ్ళిందామె. ఎందుకో ఈ మధ్య అలా వెళ్లిన ప్రతిసారి తెలియని కలవరం, ఇదివరకెన్నడూ లేని జంకు, తనకామాత్రం నిగ్రహశక్తి, ఆత్మస్థైర్యం లేవా అని తనను తాను మానసికంగా కూడదీసుకుని వెళ్లి కూర్చుంది. ఆమెనే తదేకంగా చూసిన కమల్, ఏంటో కాస్త నర్వస్ గా ఉన్నారు, ఒంట్లో బాగలేదా అని అడిగాడు. అబ్బే, బానే ఉంది. దేనికి పిలిచారు అంది. ఈ లేత నీలిరంగు చీరలో సాగర్ కన్యలా ఉన్నారు. మీకు చక్కటి డ్రెస్ సెన్స్ ఉంది అన్నాడు అతను. ఇది చెప్పటానికా పిలిచాడని మనసులో చికాకు పడుతూ పైకి మాత్రం థ్యాంక్స్. ఇంతకీ ఏం పని సూటిగా అడిగింది. ఏమీ లేదు, ఈసారి బాగానే బెనిఫిట్స్ వచ్చాయి. బోనస్ పెంచే విషయమై మీతో సంప్రదిద్దామని. అతను ఆమె కళ్లల్లోకి సూటుగా చూస్తూ అడిగాడు. ఆమె అతని వంక చూసి చప్పున కళ్ళు దించి, ఓసారి మీ బావగారితో మాట్లాడితే బాగుంటుంది కదా అంది. వచ్చిన లాభాలను వర్కర్లకు పంచాలన్న అతని నిర్ణయానికి సంతోషిస్తూ. ఆయనతో మాట్లాడడం అయింది. డెసిషన్ మనిద్దరికే వదిలాడాయన అంటూ నవ్వాడు. నవ్వితే అతని అందం మరింత విజృంభిస్తుంది అని అనుకోకుండా ఉండలేకపోయింది మృదుల. అతని ముందు కూర్చుంటే తన మనసు వివసమవ్వడం ఆమెకే స్పష్టంగా తెలుస్తోంది. తనేం టీనేజ్ అమ్మాయి కాదు, కనీసం 30 ఏళ్ల ప్రౌఢ కాదు. ఈ 45 ఏళ్ల వయసులో తన మనసెందుకిలా పరవశమవుతోందో తెలియక సతమతమవుతోంది. కట్టుబాట్లు, సాంప్రదాయాల గిరిదాటలేక ఓ విధమైన త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్న మనసుతో చిత్రమైన చిత్రవధకు లోనవుతోంది. హలో, ఏం ఆలోచిస్తున్నారు? మీరెవరిని సజెస్ట్ చేస్తే వాళ్ళకి మీరు చెప్పిన ఇంక్రిమెంట్ ఏర్పాటు చేస్తాను. మన అకౌంటెంట్, పిఏల సాయం తీసుకుని స్టేట్మెంట్స్ రెడీ చేయండి, ఓకే? మందహాసంతో అన్నాడు కమల్ ఆమె చేతికి ఫైల్స్ అందిస్తూ. వారంలోగా పంపించొచ్చా? ఫైల్స్ వంక చూస్తూ అడిగింది మృదుల. ఆశ్చర్యంగా చూశాడు అతను. ఎప్పుడూ ఏం చెప్పినా ఆ మరుసటి రోజో లేదా సాయంత్రంలోగా కంప్లీట్ చేసి పంపడం తప్ప గడువన్నది ఏనాడు అంతవరకు ఆమె అడగకపోవడం వల్ల అతని ఆశ్చర్యాన్ని గమనించి, ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, 3 రోజులు లీవ్ తీసుకుందామని, లీవ్ నుండి వచ్చాక ఈ ఫైల్స్ ను చూసి పంపిద్దామని అంది సంజాయిషిగా. ఓకే, యాజ్ యూ విష్. మరి ఫంక్షన్ కి మమ్మల్ని ఇన్వైట్ చేయరా నవ్వుతూ అడిగాడు కమల్. అమ్మో, చేసి ఇంట్లోనూ ఈ అలజడి భరించాలా అనుకుంటూ పైకి మాత్రం, వైనాట్, హోటల్ స్వాగత్లో ఎల్లుండి ఫంక్షన్, మా అబ్బాయి ఎంగేజ్మెంట్, తప్పక రావాలి మీరు అంది. ఏంటి, మీకు పెళ్లికదైన కొడుకున్నాడా ఆశ్చర్యంగా అడిగాడు అతను. సిగ్గుతో ముడుచుకుపోయింది మృదుల. అంతలోగా గంభీరత తెచ్చుకుంటూ, విశేషమేముంది, నేను ఆల్రెడీ అమ్మమ్మని కూడా అయ్యాను అంది చిరునవ్వుతో.
ఆమె వంక ఆరాధనగా చూస్తూ, మీకు చాలా ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ అయి ఉంటుంది, ఆమె కరెక్ట్? అతనికి ఆమె పర్సనల్ విషయాలు తెలీదు. ఆమె మ్యారీడ్ అన్న విషయం తప్పితే విదేశాల్లో ఉండి వచ్చిన మనిషి కాబట్టి ఎవరి పర్సనల్ మ్యాటర్స్లోకి వెళ్ళడతను. అవును, 22 ఏళ్లకే 2 పిల్లల తల్లినయ్యాను అందామే చిరు గర్వంతో. ఓ ఐసీ, మొన్న షాపింగ్లో మీ పక్కనున్నది మీ బ్రదర్ కాదా? చిరునవ్వు తోసుకొచ్చింది మృదుల పెదవుల మీదకి. కాదు, అది మా అబ్బాయే. ఓ గాడ్, నిజంగానే? మరైతే డ్రైవింగ్ చేస్తూ కనిపించింది అంటూ ఆగాడు తన తలపై గుండ్రంగా చేతినాడిస్తూ. మావారే, పాపం చాలా ఎర్లీగా వారిది బాల్డ్ హెడ్ అయింది అంది అతని డౌట్ తీరుస్తూ. ఓ అన్నాడతను కొద్దిగా భుజాలెగరేస్తూ. మా వారు నాకు మేనత్త కొడుకే, నాకన్నా 5 ఏళ్లు మాత్రమే పెద్ద. మా నానమ్మకి సీరియస్గా ఉండటంతో నా 18 ఏళ్లకే పెళ్ళైంది. మా పిల్లలు పుట్టి వాళ్ళు స్కూల్కెళ్లే ఏజ్లో బోర్గా ఉండటంతో కరెస్పాండెన్స్ కోర్స్ చేసి గ్రాడ్యుయేట్ నయ్యాను. ఓ 5 ఏళ్లు జాబ్ చేశాను. అమ్మాయి పెళ్ళయింది. అబ్బాయి ఉద్యోగరీత్యా పూనా వెళ్లటంతో బోర్ మొదలైంది. అది తప్పించుకోవడానికే జాబ్లో చేరింది అంటూ వెళ్లిపోయింది తన ఛాంబర్కి. తనేదో ఫార్మాలిటీ కోసం పిలిచినా పెద్ద ఫ్లవర్ బొకేతో అటెండ్ అయిన కమల్ని చూస్తూ ఉబ్బి తబ్బిబ్బైంది మృదుల. తన భర్త రాజారావు దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేసింది కమల్ని. మీరు చాలా డైనమిక్ అంటూ మా గోపి చెప్పేవాడు. ఇప్పుడు మృదుల అదే చెప్పింది. దాన ధర్మాలు విరివిగా చేస్తుంటారంట కదా అన్నాడు రాజారావు నవ్వుతూ. ఓ మృదుల గారు, అవి చెప్పేశారా? అలా చేయడంలో వింతేముంది? నాకొచ్చింది తినడానికి నా వారంటూ నాకెవరూ లేరుగా మరి అన్నాడు అతను. ఇంతలో ఎవరు పిలవడంతో మృదుల వెళ్ళింది. బఫే అయినప్పటికీ అతను తన బాస్ అవడంతో గెస్ట్ కి సర్వ్ చేయడం పద్ధతే కాబట్టి రాజారావుకి కమల్కి తనే దగ్గరుండి సర్వ్ చేయసాగింది మృదుల. మీరు మాతో జాయిన్ కండి అన్న కమల్ మాటలతో తను ప్లేట్లో వడ్డించుకొని వచ్చింది. ఇంతలో రాజారావు ఎవరినో పిలవటంతో అతనటు వెళ్లాడు. చెరో చేరు లాక్కొని అందులో కూర్చుని తినసాగారు కమల్ మృదుల. ఫంక్షన్ హడావిడి తగ్గి ఇల్లు చేరేసరికి 11 అయింది. అమ్మా, మీ బాసు చాలా మ్యాన్లీగా హ్యాండ్సమ్ గా ఉన్నారు అన్నాడు రాహుల్. మృదుల అప్రయత్నంగా రాజారావు వైపు చూసింది. ఆ అందానికి సరిజోడుగా ఎవరూ కనిపించకనే ఇంతవరకు పెళ్లి చేసుకోలేదని గోపి ఎన్నిసార్లు చెప్పి బాధపడ్డాడు అన్నాడు రాజారావు కాస్త తిరస్కారంగా. ఆశ్చర్యంగా చూసింది మృదుల. అది గమనించినట్లు, ఏ మనిషైనా నేల విడిచి సాము చేయకూడదు. ప్రపంచంలో అందగత్తెలే లేరా? చూసే కళ్ళకి మనసుంటే చాలు. కళ్ళల్లో బతికేవాళ్లు లైఫ్నెలా ఎంజాయ్ చేయగలరు? ఎలా ఫేస్ చేయగలరు? అబ్బో, 12 అవుతోంది, ఇక పడుకోండి అంటూ బెడ్రూమ్ వైపు నడిచాడు రాజారావు. అతడేదో జనరల్గా అన్నాడా, ఇంకేదైనా దృష్టిలో పెట్టుకొని అన్నాడా అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది మృదుల. మృదుల గారు, ఎల్లుండి బెంగళూరులో సెమినార్ ఉంది. నాకు ఒంట్లో బాగోటం లేదు. మీరు అటెండ్ అవ్వగలరా? వీలైతే నేను అప్పటికి జాయిన్ అవుతాను అడిగాడు కమల్. అంతకు ముందొకసారి ఆమె వెళ్ళిందన్న సంగతి తెలిసి, అమ్మో, బెంగళూరులో ఇతంతో ఒంటరిగానా అనుకుంది మృదుల. ఇది వరకు అప్పుడా భావం కలగలేదు. బహుశా ఇదివరకటి బాస్ గోపి గారికి తనకి ఉన్న వయోభేదం వల్లనో, లేక అతనిపై ఎలాంటి ఆకర్షణ లేకపోవడం వలన అన్నది ఇదమిద్దంగా తెలుసుకోలేకపోతూ. ఏంటి, ఏమీ మాట్లాడరు రెట్టించాడు అతను. ఓహో, వెళ్ళలేను, నాకు ఒంట్లో బాగుంటం లేదు అప్రయత్నంగా అబద్ధం ఆడేస్తూ అంది మృదుల. అరే అలాగా, ఏమైంది? డాక్టర్ దగ్గరికి వెళ్లారా? అయినా మీరు ఫంక్షన్ హడావిడిలో చాలా స్ట్రెయిన్ అయ్యారు. చాలా వడిలిపోయిన ముఖం. అయినా చక్కనమ్మ చెక్కిన అందమే అన్నట్లున్నారనుకోండి అన్నాడు కమల్. గుండె గబగబా కొట్టుకుంది మృదులకి. అతనికెవరూ నచ్చకని బ్రహ్మచారిగా మిగిలిపోయాడని విన్నది తను. మరి ఇతనేంటి, ఏదో ఒక సందర్భంలో తనని ఎక్కువగానే పొగుడుతూ ఉంటాడు. అంటే తను ఇతనికి నచ్చిన అందగత్తెనా? అలా అనుకోగానే గర్వం కలిగింది. ఆ తర్వాత ఏదో భయమూ కలిగింది. ఇదెక్కడికి దారి తీస్తుందోనని. అబద్ధాన్ని నిజం చేసుకోవాలన్నట్లు పర్మిషన్ తీసుకుని ఇంటికెళ్లిపోయింది ఆమె. ఆ మర్నాడు అనుకోకుండా అతిథులు రావటంతో ఆఫీస్కు రాను అంటూ మెసేజ్ ఇచ్చింది. ఆ రోజు సాయంత్రం పని మనిషి రాకపోవటంతో వాషింగ్ మిషన్లో బట్టలు వేసి అవి ఆరేయడానికి ఇంటి ముందున్న వరండాలోకి వచ్చింది మృదుల. ఇంతలో ఇంటి ముందు కారు ఆగటంతో యథాలాపంగా చూసింది అటువైపు. కారు దిగి వస్తున్న కమల్ని నిర్ఘాంతపోతూ చూసింది. ఎప్పుడూ మడతనలగని చీరలో చక్కగా పిన్చేసి హుందాగా ఉండే మృదుల కొంచెం అస్తవ్యస్తంగా తడిసిన బట్టలతో కనిపించేసరికి కమల్ చూపులు నిలబడిపోయాయి. లేత అరిటాకులాంటి ఆమె పొట్టపై మెరుస్తున్న నీటి బిందువులు,
చిందరవందరగా నుదుటిపై పడ్డ ముంగురులు. ఆమెకో వింత అందాన్ని అందిస్తుంటే మైమర్చి చూస్తూ ఉండిపోయాడు. అతన్నా సమయంలో ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని మృదుల అతన్నలా చూస్తూ తత్తరపడింది. ఆ తత్తరపాటు చూశాక కమల్ కాస్త గిల్టీగా ఫీల్ అవుతూ, సారీ, మీకు ఒంట్లో ఎలా ఉందోనని ఇదే దారిని వెడుతున్నాను, కాబట్టి చూసి వెళదామని వచ్చాను అంటూ అతను ఆగాడు. ఆమె తెలివి తెచ్చుకొని, రండి లోపలికి కూర్చోండి అంటూ సోఫా చూపించి, అతని చూపులింకా వంటిని తడుముతున్నట్లే అనిపించి గబగబా బెడ్రూంలోకి వెళ్లి చీర మార్చుకుని వచ్చింది. చిందరవందరగా ఉన్న జుట్టుని సవరించుకుంటూ కేవలం 5 నిమిషాల్లో తయారై టీ తీసుకుని వచ్చిన ఆమెను ముచ్చటగా చూస్తూ, మీరు ఇంట్లోనూ ఫాస్టే అంటూ టీ సిప్ చేసి, టీ కూడా మీలానే చాలా చాలా బాగుంది. సారీ, నేనెంత ఆపుకుందామనుకున్నా, సభ్యత కాదనుకున్నా మీ అందం నాతో ఇలా పలికిస్తోంది అన్నాడు తన తప్పేం లేదన్నట్లు. ఏం మాట్లాడాడో అర్థం కాలేదు మృదులకి. ఇంతలో ఆఫీస్ నుండి రాజారావు వచ్చాడు. కమల్ని అక్కడ అలా చూడటం అతనికి ఆశ్చర్యం కలిగించినట్లు అతని ముఖ కవలికలు చెప్తూనే ఉన్నాయి. ఏదో అర్జెంటు విషయమట, మాట్లాడటానికే వచ్చారు తడబడుతూనే అనేసింది మృదుల. దాంతో తన రాక ఆమెకెంత ఇబ్బందిని కలిగించిందో అర్థమైన కమల్ మరో నిమిషం పాటు కూర్చొని వెళ్లిపోయాడు. ఆ రాత్రి నిద్రపోయే ముందు మళ్లీ అతని చూపులు గుర్తొచ్చి అసహనంగా ఫీలైంది. భర్తతో అబద్ధం చెప్పినందుకు గిల్టీగా ఫీలైంది. అతడు పరామర్శించడానికి వచ్చాడని ఎందుకు చెప్పలేకపోయింది? ఆలోచనలో పడింది. ఈ ఆకర్షణ అతన్ని చూస్తున్నంతకాలం ఉండనే ఉంటుంది. దాన్నే అవాయిడ్ చేస్తే? ఇక ఆ ఆలోచన కలిగాక ప్రశాంతంగా నిద్రపోయింది. ఆ వారంలో తను చేయాల్సిన పనులన్నీ చకచకా ముగించుకుంది. రాజా, నేను జాబ్ మానేస్తాను. ఎలాగూ రాహుల్ పెళ్లి కూడా దగ్గర పడుతోంది కదా అంది ఎటో చూస్తూ. ఏ, లీవ్ పెట్టచ్చుగా, మానడం ఎందుకు అడిగాడు రాజారావు. ఏమో, జాబ్ చేయాలనిపించడం లేదు ఈ మధ్య. ఆ కమల్తో ఏదైనా ప్రాబ్లమా, లేక కంపెనీ వర్కర్స్తోనా? చురుగ్గా చూస్తూ అడిగాడు రాజారావు. గతుక్కుమంది మృదుల. ఆహా, ఎవరితోటి ఏం ప్రాబ్లం లేదు అంది ముక్తసరిగా. మరైతే ఎందుకు మారడం? ఇన్నాళ్ళు ఈ జాబ్ చేయడం వల్ల రిలీఫ్గా ఫీల్ అవుతున్నామని, ఇన్నాళ్ళకి జీవితం సార్థకం చెందిందని, ఆర్థికంగా వెసులుబాటుగా ఉంటోందని, ముఖ్యంగా ఏ ఆలోచనలకు తావిచ్చే సమయం లేనందుకే హెల్త్ బాగుంటుందని చాలా చాలా అన్నావు. ఆశ్చర్యంగా మనం చూస్తూ అన్నాడు. నిజమే, అప్పుడు అవన్నీ అనిపించాయి. మరెందుకిప్పుడిలా? ఆలోచనలో పడింది మృదుల. ఏమన్నా ప్రాబ్లమా? నాతో చెప్పచ్చుగా అనునయంగా అడిగాడు. ఆ గొంతులోని మార్ధవానికి కరిగిపోతూ, ఏంటోనండి, కమల్ గారు అస్తమానం నా అందాన్ని పొగుడుతూ ఉంటే ఎలానో ఉంది. అలా అని పొరపాటును కూడా అసభ్యంగా ప్రవర్తించలేదు ఇంతవరకు. కాని ఎందుకో మనసంతా గజిబిజిగా డిస్టర్బ్డ్గా ఉంది. ఎందుకో అతనితో కటువుగా ఉండలేకపోతున్నాను. కాని అతని సమక్షంలో చాలా అనీజీగా ఫీల్ అవుతున్నాను అంది మృదుల తలొంచుకొని. రాజారావు నుండి ఏ రెస్పాన్సు లేదు. ఏంటా అని తలెత్తి చూసిన మృదులకు తననే పరీక్షగా పట్టి పట్టి చూస్తున్న రాజారావు కనిపించాడు. ఆ చూపులో కోపం, అనుమానం, అసహనం. అందుకేనా ఈ మధ్య తరచూ ఏదో వంకని లీవులు పెడుతున్నావు? నువ్వు లీవులు పెడుతుంటే నిన్ను చూడకుండా ఉండలేని అతను మనింటికి రాకపోకలు సాగిస్తున్నాడన్నమాట. అతని మాటలకు నిర్ఘాంతపోయింది. రాకపోకలన్న మాటేంటి? అతనొక్కసారిగా వచ్చింది అంది అయోమయంగా. ఇంతకు నీ అభిప్రాయం ఏంటి అతని మీద? అతని నుంచి తప్పించుకోవాలి అనుకుంటున్నావంటే సంథింగ్ ఇంట్రెస్ట్ నీకు కూడా ఉన్నట్టేగా. ముఖం కందగడ్డలా పెట్టుకొని అన్నాడు రాజారావు. నా మీద అనవసరంగా అబాండాలేస్తున్నారు. ముందు ముందు ఏ ఇబ్బందులు రావద్దని జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను. మిమ్మల్ని సంప్రదించకుండా మారడం ఎందుకని అడిగాను. నాకు ఇంట్రెస్ట్ లేదని మానేస్తే సరిపోయేది అంది మృదుల కాస్త కోపంగా. ఏమీ మాట్లాడలేదు రాజారావు. ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేళసాగింది. వారం గడిచినా అతను మృదులతో మాటలు కలిపే ప్రయత్నం చేయలేదు. అదో రకం స్తబ్దత. ఎప్పుడూ ఏవేవో చెబుతూ వంటింట్లోకెళ్లినా వెనక తిరిగే రాజారావు ఇంట్లో గడపటమే మానేశాడు. పిల్లలు చూడకుండా పెట్టుకునే ముద్దులో ఎంత రుచి ఉందోయ్ అంటూ అకస్మాత్తుగా తనని ముద్దులాడే రాజారావు తనను శత్రువులా చూస్తూ తప్పించుకు తిరుగుతూ ఉంటే రంపపు కోతలా ఉంటోంది మృదులకి. కావాలని రాత్రిళ్ళు తనకే తనే మీద చేయవేసినా ఆ చేతిని తప్పించి గోడవైపు తిరిగి అతడు పడుకుంటుంటే ఆమె మనసెంతో గాయపడుతోంది. ఎందుకింత పరాయిగా ప్రవర్తిస్తున్నారు అడిగింది గద్గద స్వరంతో. ఎలా ప్రవర్తిస్తున్నాను? విసుగ్గా అడిగాడు. ఇలానే, చిరాగ్గా, విసుగ్గా. ఎప్పుడైనా ఇలా మాట్లాడారా నాతో? నా వల్ల పొరపాట్లు జరిగినప్పుడు కూడా తేలిగ్గా తీసుకున్నారు. ఇప్పుడేం జరిగిందని ఈ మౌనం, విసుగు? ఎందుకు నన్ను ఇలా వెలివేసినట్లు చూడటం?
నేనేం తప్పు చేశానని బాధగా అడిగింది మృదుల. నువ్వు పురుషుడి ఆకర్షణలో పడ్డావని తెలిసి ఎంత నరకంగా ఉందో తెలుసా? మనసు కోతి లాంటిది. అది చేసే కోతి చేష్టలకి విలువ నీయటం లేదే. అతన్ని ప్రేమించేదాన్ని అయితే జాబ్ ఎందుకు మానేయాలి అనుకుంటాను? ఆవేశంగా అడిగింది. అతన్ని చూస్తూ నిగ్రహంగా ఉండలేవు గనకనే. అంతటి బలహీనతనా? నీ మనసు నిండా అతడి నిండి ఉన్నాడని తెలిసి నిన్నెలా ముట్టుకోగలను? లేనిపోని అనుమానాలతో భార్యకి సుఖం లేకుండా చేయటం ఒక నేరం. ఆ నేరాన్ని చేస్తూ సమర్థించుకుంటున్నారు. తప్పులు జరగకుండా జాగ్రత్త పడటాన్ని ఎందుకు వక్రకోణం నుండి చూస్తున్నారు? పెళ్లికి ముందే ఓ అమ్మాయితో ఎఫైర్ ఉందని నాతో మన మొదటి రాత్రి చెప్పి ఇక మీదట అలాంటి తప్పులు జరగవు అని అన్నారు. అది నేను నమ్మాను. పెద్ద మనసు చేసుకుని క్షమించి సమాధానపడ్డాను. కాని మీరు ఏ తప్పు జరగని దానికి నన్ను శిక్షిస్తున్నారు. ఎందుకీ తేడా? మీది మగజాతి కావటం వల్లనేగా? ఆవేశంతో వణికిపోతూ అంది మృదుల. చెల్లున చెంప మీద కొట్టినట్లయింది రాజారావుకి. నిజమే, భార్యాభర్తలన్నాక ఏ రహస్యాలు ఉండకూడదనే తను చెప్పాడు. అయినా ఆమె తనని క్షమించి ఇష్టంగా తనని తాను సమర్పించుకుంది. తను కేవలం జీతమేమో చేతికిచ్చేసి చేతులు దులుపుకున్నా ప్రతి విధిని సక్రమంగా మృదుల నిర్వర్తించింది. పెళ్లైన ఈ నేలలో వేలెత్తి చూపే విధంగా ప్రవర్తించలేదెన్నడు. కోతిలాంటి మనసు చేసిన ఓ విన్యాసాన్ని తనని నమ్మి చెప్పినందుకు తనిలా ప్రవర్తించడం ఏమంత సబబుగా ఉంది? అసలు ఆమె ఈ మాట తన మనసులోనే ఉంచుకుంటే తనకి తెలిసేదా? మృదులను అనుమానించడం తనను తాను అనుమానించుకోవటమే. తామిద్దరూ ఫ్రాంక్ గా ఉండాలని నిర్ణయించుకుని చెప్పుకున్నారు. కాని రిసీవ్ చేసుకోవడంలో తను తేడా చూపించాడు. నేను మగవాణ్ణి అన్న అహంతోనేగా మృదుల మనసుని కష్టపెట్టాడు. ఛ, ఇంత అవివేకంగా తను ప్రవర్తించాల్సింది కాదు. తన తలపై ఏ దయ్యం నాట్యం చేసిందో ఇంత మూర్ఖంగా ప్రవర్తించాను అనుకుంటూ ఇప్పుడు క్షమించమని అడిగితే మృదుల క్షమిస్తుందా అనుకుంటూ పశ్చాత్తాపంతో మృదుల వంక చూశాడు రాజారావు. ఈ కథలంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.